ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ కావచ్చు, అటు అన్నవరం ప్రసాదంలో ఎలకలు, ఏది జూసినా ఒక ఏదో కనబడుతుంది. ఏంటి గురుగారు ఏమన్నా పోయే కాలం. అంతేనా? పోయే కాలం. హైందవం ప్రమాదంలో ఉందా? పోయే కాలం. ఎవరైతే చేస్తున్నారో భగవదనుగ్రహానికి గురి కాకపోగా ఆగ్రహానికి గురై ఖచ్చితంగా ఆ పాపాన్ని మూటగట్టుకోవాల్సిందే ఎవరైనా. ఇప్పుడు మీ ద్వారా నేను చాలా స్వచ్ఛమైన మనసుతో అడుగుతున్నా. లడ్డూని కల్తీ, కల్తీ, కల్తీ అని అదే పనిగా మాట్లాడుతున్నారు. అవును. కల్తీ నెయ్యి అంటున్నారు. పంది కొవ్వు అంటున్నారు. ఇంకో ఇదంటున్నారు, అసలు అదంటున్నారు. నెయ్యే కాదంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అవన్నీ గాదు. అసలవేవీ లేవు. కెమికల్స్ అంటున్నారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ అంటున్నారు. వీళ్ళ దుంప దెగ. మరి ఆ 5 ఏళ్లలో లడ్డూ కల్తీ జరిగితే, ఈ లడ్డూ తినడం వల్ల వీడి నాశనమైంది. వీడి ఆరోగ్యం పాడైంది. వీడి హెల్త్ సిస్టమ్ దెబ్బతిందని ఒక్క కేసు లేదే. ఒక్క కేసు లేదే. ఏ ఆస్పత్రిలో కూడా తిరుపతి లడ్డూ వల్ల ప్రమాదం జరిగింది, వీడి ఆరోగ్యం పాడైందని ఉందా? కల్తీ పాలు తాగితే పొట్ట నొప్పొస్తుంది. కల్తీ ఆహారం తింటే సిస్టమ్ పాడవుతుంది. ఫుడ్ పాయిజన్ అయితే మనిషి ప్రాణానికే ముప్పొస్తోంది. ఇంత విధానం మనం చూస్తున్నాం. అటువంటప్పుడు కల్తీ జరిగింది, నెయ్యిలో జరిగింది, కొవ్వు కలిసిద్దని మొన్నటిదాకా అన్నారు. ఇవాళ బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్ అంటున్నారు. అవి బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియలు పన్నీరుతో, రోజ్ వాటర్‌తో చెయ్యరు. స్పిరిటు, యాసిడు, కెమికల్సు ఇవన్నీ కలిపి చేస్తారు.